విఘ్నేశ్వర వినాయక ఊరిగా పెట్టేదానికి కొద్దిగా కాయలు వేరే వాళ్ళు ఇచ్చారండి. అది రోజు ఊరిగా పెడదాం అనుకుంటున్నాను. 3 గిన్నెలు కాయినాయి కొలిస్తే, ఇంకొకటి ఉంటుంది వేస్తే 4 డబ్బాలు అవుతాయి. నూనె వేసినాను, కలుపుతూ ఉన్నాను. నూనె పోసాను. ముందు నూనెతో కలిపి పెట్టేస్తే బాగుంటాయి. అందుకనే ఫస్ట్ నూనె వేసి పల్లీల నూనె వేసి కలుపుతూ ఉండాలి. గిన్నె కొంచెం చిన్నది తీసుకున్నామండి. ఇది అందువల్ల కొంచెం చిన్నగా కలుపుతా ఉన్నాను. ఆయిల్తో కలిపేసాను. ఇంకా మిరప్పొడి, ఉప్పు, తెల్లగడ్డలు వేసి కలిపేసానండి. సాల్ట్ వేసి కలిపేసాను. ఇప్పుడు మిరప్పొడి వేస్తున్నాను. ఇది శైలాస్ కిచెన్ కారపొడి అండి. భలే బాగుందండి. ఏ ఊరగాయలు పెట్టినా ఇంతకుముందు కూడా ఇన్స్టెంట్ ఊరగాయకి నేను చూపించాను. శైలాస్ కిచెన్ కారపొడి భలే బాగుందండి. వాళ్ళ దగ్గర మీకు ఎవరికైనా కావాలంటే కూడా వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. చాలా బాగుంది. ఆమె చాలా క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. బాగుంది. ఇప్పుడు మిరప్పొడి శైలాస్ కిచెన్ అండి. ఇది మిరప్పొడి వేస్తాను. ఇక్కడ మా అమ్మమ్మ గారు అమ్మ మిరప్పొడి గాయల్లో పోయేది కింద పోయేటట్టు ఆమెకు తెలియలేదు. ఇది పెద్ద అనకుండా మిరప్పొడి వేసి కలుపుతా ఉన్నాను. ఇంకా ఇప్పుడు మెంతి పొడి వేసుకోవాలి. ఒకేసారి మెంతి పొడి వేసి కలిపేస్తాను. మెంతి పొడి చేదు ఎక్కువగా ఉంటుంది కదా, కొద్దిగా వేసుకుంటున్నాను. ఇది కూడా శైలాస్ కిచెన్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారండి మెంతి పొడి. మెంతి పొడి వేసి కలుపుతాను. మెంతి పొడి మాత్రం నేను ఊరికే కొద్దిగా వేసుకున్నానండి. ఇది వేరే వాళ్ళు తెచ్చిచ్చినారు మామిడికాయలు. వాళ్ళ చెట్లు ఉండే వాళ్ళని మా ఊరిలో అడిగితే ఊరికి వచ్చాను కదా, వాళ్ళు తెచ్చిచ్చారు. వాళ్ళ దగ్గర తీసుకొని వేస్తాను. రెడీ అయిపోయి అయితే నేను పెద్ద ముక్కలతో పెట్టాలనుకుంటాను. పెద్ద ముక్కలతో పెట్టాను ఊరిలో. ఊరగాయ అంటే లక్ష్మీదేవి కాబట్టి ప్రతి ఇంట్లో ఊరగాయ ఉంటే మంచిదండి. జాడీలో ఎప్పుడు నిండుకు ఊరగాయ ఉంటే మనకు కూడా డబ్బులు నిండుకున్నట్టు అర్థం. అందుకే ప్రతి ఇంట్లో ఊరగాయ కాలం వచ్చిందంటే ఊరగాయ పెట్టుకోవాలి. ఆ సంవత్సరం మళ్ళీ మామిడికాయలు వచ్చే వరకు మన ఇంట్లో ఊరగాయ ఉండాలి. లక్ష్మీదేవి ఉన్నట్టే ఊరగాయ ఉంటే. అందుకే కదా జాడీ కూడా బయట పెట్టకూడదు, కాలుతో తన్నకూడదు అవన్నీ చెప్తారు కదా. పిల్లలు కూడా కాలు తగిలిస్తే దండం పెట్టుకునే వరకు ఒప్పుకోరు పెద్దవాళ్ళు. ఇదండి మా అత్తగారు కూడా చెప్తా ఉన్నారు. అవును ఊరిగాయ పెట్టుకో మంచిది అని చెప్పారు. ఈ డబ్బాలోకి ఇంకో ప్లాస్టిక్ డబ్బాలోకి తీసాను. ఇంకా ఆయిల్ వేయాలి. తీసాను. ఇంకొక డబ్బాలోకి కూడా తీసాను. మళ్ళీ అన్నీ కలిపి రోజు కలిపి పెట్టిన తర్వాత ఒక 3 days మళ్ళీ జాడీలోకి ఎత్తుకుందామని అట్లా ఈ బాక్స్లోనే పెట్టేస్తాను.